ఫస్ట్ టాపిక్ ఎవరికైనా గుర్తుందా? టాపిక్స్ కన్నా ముందు ఏం జరిగింది? అందరం మన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం, అవునా? సో ఫస్ట్ టాపిక్ ఎవరికి గుర్తుంది? ఫస్ట్ టాపిక్ ఎవరికి గుర్తుంది? ఇంట్రడక్షన్ తర్వాత ఫస్ట్ డే మనకి ఏం జరిగింది? సజ్జన్ సమాజ్ ఇంట్రడక్షన్ జరిగింది. అందరికి గుర్తుందా మొత్తం? నెక్స్ట్ టాపిక్ చెప్పండి. ఓకే, సిపిడి జరిగింది. ఎవరిది? పావని మ్యామ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఆ రోజు టాపిక్ మనకు. ఇంకా నెక్స్ట్ దాని తర్వాత మనకు బ్రేక్ ఇవ్వడం జరిగింది. అప్పుడు బ్రేక్లో అందరూ ఏం చేసేవారు? లెమన్ టీ కోసం అందరూ పరిగెత్తుకుని వెళ్ళేవారు, అవునా? నెక్స్ట్ తర్వాత ఎవరి టాపిక్ జరిగింది? ఎవరిది గుర్తులేదా? చెప్పింది నేనే. ఆస్ట్రానమీ జరిగింది. అందరికీ నచ్చిందా నా టాపిక్ ఆ రోజు? బాగా అర్థమైందా? నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి, కరెక్టే చెప్తున్నాను. ఓకే, అనిషా సిస్టర్ టాపిక్ ఏంటి? చైల్డ్ సైకాలజీ. మన బాధలన్నీ చెప్పేశారు కదా, చిల్డ్రన్ సైకాలజీ ఎలా ఉంటుంది అవన్నీ చెప్పేశారు అనిషా సిస్టర్. దాని తర్వాత లంచ్ అవర్కి వెళ్ళాము. లంచ్ అవర్ దగ్గర మన సరౌండింగ్స్ ఎలా ఉండేవి? పిక్నిక్ ఎంజాయ్ చేసినట్టే ఉండేవి కదా. ట్రీ కింద అందరం చైర్స్ వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ పిక్నిక్కి వెళ్ళినట్టు ఎంజాయ్ చేసేవాళ్ళం, అవునా? నెక్స్ట్ లంచ్ తర్వాత అందరికి ఇష్టమైన రెస్ట్ అవర్. రెస్ట్ అవర్లో కూడా ఆడుకునే వాళ్ళు అందరూ, అవునా? నెక్స్ట్ 4 to 5 గేమ్స్ అందరికి ఇష్టం. అప్పుడు గర్ల్స్ అయితే షటిల్స్ ఆడుకునేవాళ్ళు, బాయ్స్ అయితే క్రికెట్ ఆడుకునేవారు. నెక్స్ట్ స్నాక్స్ అవర్. నెక్స్ట్ వచ్చేసి మన లాస్ట్లో మన చైర్మన్ సార్ క్లాస్ ఉండేది. దాని తర్వాత కూడా మనకి హ్యాపీ అవర్ ఉండేది. అప్పుడు హ్యాపీ అవర్లో మోస్ట్లీ మనం ఎంజాయ్ చేసింది ఏంటిది అది? శిల్పి ప్రశ్నలు అందరూ బాగా ఎంజాయ్ చేశారా? లాస్ట్లో డిన్నర్ కూడా మనం చాలా ఎంజాయ్ చేసాం కదా బయట కూర్చొని. సో ఫస్ట్ డే అలా ఎంజాయ్ చేసుకుంటూ కంప్లీట్ అయింది. సెకండ్ డే సేమ్ వేకప్ టైం. యోగా క్లాస్లో అందరూ యోగా చేయమంటే నిద్రపోయేవారు, అవునా? ఫస్ట్ డే. సెకండ్ డే నుంచి అందరు లైన్లో వచ్చేసి చాలా బాగా చేసేవారు యోగా. ఓకే, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా మనం అక్కడే కూర్చునే వాళ్ళం. అట్మాస్ఫియర్ చాలా బాగా నచ్చింది కదా మనందరికీ. పిక్నిక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు.